హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో చేయబోతున్నానండి. ఈ వీడియోలో మీ లైఫ్ సంబంధించి ఇది పీకే కార్డ్ రీడింగ్ అయితే కాదండి. ఇక్కడ నెంబర్స్ ప్రకారం రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ 070809 అంటే 789 ఈ ఎనర్జీస్ అయితే తీసుకున్నాను. 789 ఏంజల్స్ నెంబర్స్ మీనింగ్ ఏంటి అంటే మనం మేనిఫెస్ట్ చేసింది జరుగుతుందా లేదా, అలానే మనం గోల్ మీద ఫోకస్ చేస్తే వాటిలో సక్సెస్ అవుతామా లేదా, వీటికి సంబంధించి మీనింగ్ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీ లైఫ్ గురించి రీడింగ్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఒక రకంగా కూడా ఈ నెంబర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ 070809 ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ విధంగా తీసుకుంటారంటే మీ లక్కీ నెంబర్ 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, అలానే డెస్టినీ నెంబర్ 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, అండ్ మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ డిజిట్ అయినా తీసుకోవచ్చు. అండ్ టోటల్గా కలిపితే ఒక నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ నెంబర్ ప్రకారంగా కూడా మీరు ఈ రకంగా నెంబర్స్ అయితే తీసుకోవచ్చండి. అంటే సింగిల్ డిజిట్ 7 రావచ్చు, 8 రావచ్చు, 9 రావచ్చు. సో ఈ రకంగా కూడా మీరు ఎనర్జీస్ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 789 ఏంజల్స్ నెంబర్స్ మీనింగ్ ఏంటంటే మీరు ఫోకస్ చేస్తే, మీరు ఏ పనైనా చేయాలనుకున్నా అండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు అసలు ఆబ్స్టికల్స్ ఏంటి, ఇలా ఈ విధంగా కూడా మీరు ఈ రీడింగ్లో సమాధానాలను తెలుసుకోవచ్చండి. ముందుగా నేను ఇక్కడ ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలి, క్లెన్సింగ్ చేయాలండి. సెవెన్ ఎయిట్ నైన్ చాలా పవర్ఫుల్ నెంబరు, ఎందుకంటే అది మేనిఫెస్ట్ చేసే ఎనర్జీస్ అండి. సో నేను అందుకే 789 నెంబర్స్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ముందుగా డివైన్ ఎనర్జీస్లో సఫల్ చేసి 3 ఎనర్జీస్ అయితే తీసాను, అంటే 07కి, 08కి, 09కి. ఏ నెంబర్ ఏ ఎనర్జీస్ని సూచిస్తున్నాయి అంటే మీరు ఒక్కొక్కరు ఒక నెంబర్ ఉంటుంది కదా, లక్కీ నెంబర్, డెస్టినీ నెంబర్ అండ్ మీ మొబైల్ లాస్ట్ నెంబర్. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, నేనేం చేయలేను. ద మూన్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది 07కి. అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ద డెత్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. దేనికి? 08కి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడం అయితే జరిగింది 09కి. ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే 789 ద మూన్ ఎనర్జీస్ అంటే మీకు లైఫ్ మీద కన్ఫ్యూజన్ అయితే ఉందండి. కొన్ని సిచ్యువేషన్స్ రిస్క్ స్టెప్ తీసుకుంటున్నారు, కానీ అవి మీకు యాంటీగా రావడం అయితే జరిగింది. అంటే ఒక మాటల పరంగా కానీ అండ్ సిచ్యువేషన్ అంతా మీకు అనుకూలంగా అయితే లేదండి గతంలో. దీని గురించి ఒక విధమైన అంటే చూడ్డానికి ఎలా ఉందంటే స్ట్రాంగ్ మైండ్తో కనిపించినట్టు అండ్ ఏ సిచ్యువేషన్ అయినా నిలబడగలం అన్నట్టు మీరున్నా సరే మనసులో ఏదో మనోవేదనలు అయితే కనిపిస్తున్నారండి. కొంచెం సెన్సిటివ్గా కూడా కనిపిస్తున్నారు. కంగారు కనిపిస్తుంది, కన్ఫ్యూజన్ కనిపిస్తుంది, భయము కనిపిస్తుంది. మనసులో ఒక ఎమోషన్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే 07 అన్నది ఒక ఏంటంటే అన్లక్కీ స్టేట్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లేదు, మీ జీవితం ఇంకా ఇంతే, మీకు ఏమీ అదృష్టం లేదు అన్న ఆలోచన ఉన్నవారికి ఇది ఒక సరైన సమాధానం అండి. 07 అంటే ఇక్కడ మీకు ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోతుంది. మీకు లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ లక్ అనేది రాబోతుంది ఈ ఎనర్జీస్లో ఉన్నవారికి. రెండో ఎనర్జీస్ ఏంటి అంటే
రెండవ ఎనర్జీస్ ఏంటి అంటే డెత్ కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. 08 అంటే ఇక్కడ మీకు ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుందండి. అంటే ఇక్కడ మీరు కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, ఇప్పటి వరకు నెగిటివ్ కర్మలో ఉండటం వల్ల మీరు ఏం చేస్తే అదే తిరిగి వస్తున్నట్టు ఇక్కడ మీ లైఫ్లో ఉన్నది ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. ఒక మార్పులు అయితే కనిపిస్తున్నాయండి, చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఒక పవర్ఫుల్ మూమెంట్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ గ్రోత్ అన్ని విధాలుగా మీ లైఫ్లో అయితే చూడబోతున్నారు. 08 అంటే అబాండెన్స్ అండి. 07 ఏమో అదృష్టం తీసుకొచ్చేది, 08 ఏమో అబాండెన్స్, అన్ని రకాలుగా సమృద్ధిగా మీ లైఫ్లో అయితే చూడబోతున్నారు. అంటే ఇక్కడ మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ నెగిటివ్ సిచ్యువేషన్ నుండి పాజిటివ్ సిచ్యువేషన్లోకి అయితే మారబోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీ లైఫ్ అన్నది చేంజ్ అవబోతుంది. ఇక 09 ఇదేం సూచిస్తుంది అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే కర్మ సిచ్యువేషన్లోకి రాబోతున్నారు. లైఫ్ అనేది చాలా మారుతుందండి. అండ్ మీ డెస్టినీలో ఏమి రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అంటే సడన్గా ఫేట్ మారడం అయితే జరుగుతుంది. కర్మ అన్నది ఇప్పుడు మీరు ఒక వేలో సక్సెస్ లేని వారికి అయితే సక్సెస్ అయితే చూడబోతున్నారు. 7, 8, 9 అంటే మేనిఫెస్ట్ చేసేది. రీచ్ అవుతారా అంటే అవుననే చెప్తున్నాయండి ఎనర్జీస్. ఇక్కడ ఏంటంటే 7 ఏమో అదృష్టం తీసుకొస్తుంది, 8 ఏమో అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అబాండెన్స్, మొత్తం సమృద్ధిగా మీ లైఫ్లో ఏది కోరుకుంటే అదైతే ఉండబోతుంది. 09 అయితే మీకు ఇక్కడ పాజిటివ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడు నెగిటివ్గా కూడా ఆలోచించొద్దండి. ఎవరి మాటలో పట్టించుకుని మీ లైఫ్ ఇంతే అని ఎప్పుడు అనుకోవద్దు. మీరేంటో మీకు తెలుసు, మీ మీద ఒక నమ్మకం అన్నది ఉంటుంది. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గా అయితే మీ లైఫ్ అయితే ఉండబోతుంది. అంటే మీ మనసులో ఏది అనుకున్నా అది జరిగిపోతుందండి. 100% నేను ఈ విషయం అయితే నేను చెప్పగలను. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది. ఇంకా ఈ ఎనర్జీస్లో కూడా చూద్దాం. అంటే ఈ ఎనర్జీస్ బట్టి ఈ టారోట్ ఎనర్జీస్ కూడా ఏం సమాధానాలు ఇస్తున్నాయో చూద్దాం. ఇది పికే కార్డ్ రీడింగ్ అయితే కాదండి. ఒక్కొక్కటి 2 ఎనర్జీస్ అయితే తీస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. చూడండి, నేను బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తాను. ఇలా వచ్చింది. అంటే సఫర్స్ చేస్తున్నాను కదా, మీకు తెలియాలి కదా. ద మూన్ ఎనర్జీస్ కార్డ్స్కి పాజిటివా నెగిటివా ఇలా 2 కార్డ్స్ తీస్తాను ప్రతి ఎనర్జీస్ కార్డ్కి. ద మూన్ ఎనర్జీస్ కార్డ్స్కి 07 వచ్చింది కదా, 07కి సమాధానాలు అదిగోండి. 10 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ ఫ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ డెత్ కార్డ్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఇలా వచ్చింది కదా, అంటే సఫర్ చేసింది లేదు మీకు కన్ఫర్మేషన్ గురించి అండి. నెక్స్ట్ 08కి ఎనర్జీస్ అయితే చూడాలి కదా. దీనికి డెత్ కార్డ్ ఎనర్జీస్కి చూడండి, ముందు బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తున్నాను. కింగ్ ఆఫ్ సార్డ్స్ వచ్చినాయి. సఫర్స్ చేస్తున్నాను అనేది చూసుకోండి. డెత్ కార్డ్ ఎనర్జీస్కి అసలు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే అబాండెన్స్ ఉంటుంది అన్నాను. మరి ఎనర్జీస్ ఎలా వస్తే నేను అలాగే రీడింగ్ ఇవ్వాలి కదా. జీవితంలో అయితే మీకు మార్పులు అయితే వస్తుందండి. పాజిటివ్ నెగిటివ్ మారచ్చు, నెగిటివ్ పాజిటివ్గా మారచ్చు. బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తా. 8 ఆఫ్ పెంటికల్స్, కష్టే ఫలి. 2 ఆఫ్ పెంటికల్స్, బిజీ లైఫ్ అయిపోతుందండి. పేజ్ ఆఫ్ సార్డ్స్. నెక్స్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ చూపించారు కదా, 3 ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగిందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి అసలు మీ లైఫ్ సిచ్యువేషన్స్ ఏంటి? 09 ఎనర్జీస్కి 09 నెంబర్కి ఎనర్జీస్ ఏ విధంగా వస్తున్నాయి, పాజిటివా నెగిటివా?
బాటమ్ ఆఫ్ డెక్ డెత్ వచ్చింది చూసారా, మళ్ళీ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ద టవర్ ఎనర్జీస్ కార్డ్. మీ లైఫ్లో సమస్యలన్నీ ముగిసిపోతున్నాయి. మీకు క్లారిఫికేషన్ కూడా ఇస్తానండి అసలు ఎలాంటి సిచ్యువేషన్స్. ముందుగా 07 ఎనర్జీస్ ఏమొచ్చాయి, 10 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ ఫ్యాన్స్. మీరు ఒక విషయంలో ఎంత బాధపడ్డారో అంత సంతోషకరమైన జీవితం అయితే చూడబోతున్నారండి. చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్ లక్ అన్నది మీ లైఫ్లోకి రాబోతుంది. ఆ లక్ అన్నది ఎలా ఉంటుంది, ఒక ఇల్లు పరంగా డ్రీమ్ అయితే నెరవేరబోతుంది. అండ్ మీకు ఇష్టమైన వారితో మ్యారేజ్ ఉండబోతుంది. సంతోషకరమైన జీవితం చూస్తారు. కానీ అంటే ఇక్కడ మీకు హ్యాపీ టీయర్స్గా మాత్రం మీ లైఫ్ అయితే ఉండబోతుంది. మీకు కొన్ని కళలు అయితే ఉన్నాయండి. కానీ ఆ కళలు నిజం కాకపోయినా సరే ఆ కళలో మీరు ఒక సంతోషం అన్నది వెతుక్కున్నారు. నిజంగా ఆ కళలు జరిగినా జరగకపోయినా మీకు ఒక డ్రీమ్ అన్నది ఉంది. అది జరుగుతుందా అంటే జరుగుతుంది. ఇక్కడ మీరు పాజిటివ్గా ఆలోచించారండి. మనసులో ఏదైతే అనుకున్నారో అదే జరగబోతుంది. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ లైఫ్లో సంతోషకరమైన జీవితం అయితే మీరు ఉంటున్నారు. అండ్ 4 ఆఫ్ ఫ్యాన్స్ అయితే మ్యారేజ్ కూడా ఉంటుందండి. ఈ మ్యారేజ్ వల్ల మీకు కలిసి రావడం అయితే జరుగుతుంది. అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఇక్కడ ఏ రాశి వరకు అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే అదృష్టం అయితే కలిసి వస్తుందండి. రెండో ఎనర్జీస్ కార్డ్ ఏమో మేషం, సింహం, ధనుసు రాశి వారికి మీకు కూడా హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్ అయితే ఉండబోతుంది. డ్రీమ్ హౌస్ కూడా నెరవేరబోతుంది. ఈ 6 రాశుల వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు మనసులో ఒక భయం అన్నది కనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అవుతున్నారు. కానీ మీరు భయపడేంత లైఫ్ అయితే మీరు చూడరండి. మీరు సంతోషంగా ఉండే రోజులు ఉంటాయి, కానీ భయపడే రోజులు మీ లైఫ్లో ఇక ఉండబోవు కూడా ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ఎందుకంటే మీ లైఫ్లోకి ఒక అదృష్టం అనేది ఉండబోతుంది, రాబోతుంది. రెండవది ఏంటి, 08. ఇక్కడ మీ లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవుతుందని చెప్పాను కదా. ఆ చేంజ్ అన్నది ఎలా ఉంటుందంటే మీరు కన్ఫ్యూజన్గా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నది పక్కన పెడితే ఏది చేసినా అది సక్సెస్ అయిపోతుంది. ఇంకా బిజీ లైఫ్ అయితే ఉంటుందండి. ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా మీరు సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. అసలు మీ లైఫ్ ఏంటి, ఇంత సడన్గా చేంజ్ అవ్వడం ఏంటి, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందని కూడా చాలామంది ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి విషయం తెలుసుకుంటారండి. అంటే ఇక్కడ మీకు ఏ బిజినెస్ చేయాలనుకున్నా, అసలు ఏ విషయం కెరీర్ మీద మీకు ఫోకస్ ఉంది, కానీ ఎలా చేయాలో మీకు తెలీదు. సలహాలు అడిగినప్పుడు 100 సలహాలు అయితే వస్తాయండి, కానీ వారి నుండి ఎటువంటి హెల్ప్ అయితే ఉండదు. కానీ మీకు తెలియకుండానే ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం వల్ల ఆ వేసే ప్రతి అడుగులో కూడా మీరు కష్టపడడం కన్నా చాలా తెలుసుకునే విషయాలు తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే విషయాల వల్ల మీరు ఏది చేసినా అది డబ్బు పరంగానే మీకు లాభం అయితే కనిపిస్తుంది, కానీ నష్టపోయే సిచ్యువేషన్స్ ఏమీ కనిపించట్లేదు. ఇంకా మీకు టైం అన్నది సరిపోదండి. అలాంటి లైఫ్ అయితే మీరు చూడబోతున్నారు. అంటే ఇక్కడ మీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఫేస్ చేసి ఉండుంటారు. ఈ 2024లో మాత్రం మీరైతే అబాండెన్స్ అయితే చూడబోతున్నారు. ఇక్కడ మీకు ఒక పవర్ఫుల్ మూమెంట్ ఏదో జరగబోతుంది. మూమెంట్ అంటే ఒక కోపం మీద తీసుకునే నిర్ణయం కావచ్చు. అండ్ అసలు మీరు ఈ ఫీల్డ్లోకి వస్తారని, అసలు సక్సెస్ అవుతారా అన్నది కూడా మీకు తెలియకుండానే జరిగిపోవడం అయితే జరుగుతుంది. 08 అంటే మీ ఫేట్ అయితే మారబోతుందండి. కొత్తగా మీ జీవితం అయితే ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభంలోనే మీరు ఒక డబ్బు సంపాదన పరంగా మీరు ఉండబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 09. ఈ ఎనర్జీస్ ఏంటి, 3 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్లో చేంజ్ ఉంటుంది, ఛాన్సెస్ వస్తున్నాయి, కర్మ సిచ్యువేషన్స్ అనేవి ముగిసిపోతున్నాయి. మీ లైఫ్లో ఇప్పటి వరకు చూసిన జీవితం అంటే మిమ్మల్ని బాధ పెట్టేలా ఉండటం కానీ, అనేక సమస్యలు ఎదుర్కోవడం కానీ,
మీకు ఒక సిచ్యువేషన్లో ఒక హెల్ప్ కావాలండి, సపోర్ట్ కోరుకున్నారు, కానీ ఎవరి సపోర్ట్ మీకు దొరకలేదు, ఎవరి హెల్ప్ దొరకలేదు. మీకు లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా జీవితం అంతే ఇంతే, మీ కర్మ ఇంతే అనుభవించుకుంటున్నారు తప్ప మీకు మంచి చేయడం వల్ల మీకు చెడ్డ ఎదురొచ్చింది. మీ లైఫ్ అందరినీ నమ్మి మోసపోయారు. అంటే ఇక్కడ మీ కర్మ అన్నది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మీరు ఇలా ఫిక్స్ అయిపోవడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ లైఫ్లో ఒక డెస్టినీ అయితే ఉంది. ఆ డెస్టినీ ఏంటి, మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి అయితే జరగబోతుంది. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ అయితే రాబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్ పరంగా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. అది కూడా ఎలా అంటే సంథింగ్ మాటల సందర్భంలో ఒక ప్రయత్నం అయితే చేస్తారు. ఒక బిజినెస్ పరంగా కానీ అండ్ సంథింగ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ తక్కువలో తక్కువ చేసినా సరే మీరు ప్రాఫిట్ అయితే చూస్తారు. దీనివల్ల మీరు అనేక సమస్యల నుండి అయితే బయటపడడం అయితే జరుగుతుందండి. అసలు ఈ మాట ఎందుకు వచ్చిందో మీకే తెలియదు. అంటే ఇక్కడ మీ లైఫ్లో ఒక పని చెయ్యాలి అన్నది రాసి పెట్టడం అయితే జరిగిందండి. ఆ పని చేసేది మీరు ఇప్పటి వరకు ఎన్నో పనులు చేసి చాలా లాస్ పోవడం కానీ మోసపోవడం కానీ ఏది చేసినా జరగకపోవటం, అనేక ఆటంకాలు రావటం ఇలా జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు పాజిటివ్గా లైఫ్ అయితే మారుతుందండి. నెగిటివ్గా అనుకోవద్దు. అంటే ఇప్పటి వరకు నష్టపోయాం, మోసపోయాం, ఇప్పుడు తీసుకునే నిర్ణయం సరైందా కాదా అంటే చేసే దానిలో నష్టపోవడం చూస్తున్నారు, కానీ లాభపడే సూచనలు ఏమీ కనిపించట్లేదు. జీవితంలో మీకు ఒక దారి కావాలని అనుకుంటున్నారు. ఆ దారి అన్నది శనిదేవుడు ఆశీస్సులతో మీకు లైఫ్ అయితే ఉండబోతుందండి. మీ లైఫ్ అయితే పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ అయితే టర్న్ అవబోతుంది. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ కనిపిస్తుంది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. వీరి వల్లే మీకు ఒక నిర్ణయం అయితే ఉంటుందండి. మీరు సమస్య నుండి బయటపడబోతున్నారు మీ లైఫ్లో. అంటే పాజిటివ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. ఈ 2 ఎనర్జీస్ కాడికి ఎవరెవరు ఉన్నారంటే రాసులు, మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయితే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు వృషభ, కన్య, మకర రాశి వారు అయితే మీరు ప్రతి పని మీద ఫోకస్ చేస్తారండి. ఆ పని చేసే పని మంచిదా కాదా, అంటే సక్సెస్ అవుతారా లేదా, ప్రతిదీ గమనించి ఈ వృషభ, కన్య, మకర రాశి వారికి అయితే కొంచెం భయం అనేది కనిపిస్తుందండి. అంటే మీరు జీవితంలో చాలా మోసాలు చూశారు, ఒక విధమైన భయం అనేది కనిపిస్తుంది. ఈ భయం అన్నది అంటే మీ లైఫ్లో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుందండి. మీరు భయపడే సిచ్యువేషన్స్ ఏమీ లేవు, కానీ మీరు అనుకున్న పని అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అయితే జరుగుతుంది. మీరు ఏది అనుకున్నా అది జరుగుతుంది. ఈ 6 రాశుల వరకు ఇలా ఉంది. ఇక్కడైతే 7, 8, 9 మేనిఫెస్ట్ చేస్తే మీ డ్రీమ్స్ అన్నది నెరవేరబోతుంది. మీ లైఫ్ అయితే పాజిటివ్గా మారబోతుందండి. ఫోకస్ చేయాలి చేసే పని మీద. ఎవరు ఏదో వచ్చి చేస్తారు, హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారంటే కుదరదు. మీ రాత మీరే మార్చుకోవాలి. ఈ 7, 8, 9లో ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్లారిఫికేషన్ కూడా చూద్దాం. ఈ 7, 8, 9 అసలు ఏం చెప్తున్నారు. ఇందులో బాటమ్ ఆఫ్ డెక్, ఇందులో ఒక బాటమ్ ఆఫ్ డెక్ తీద్దాము. అంటే క్లారిఫికేషన్ కింద తీద్దామండి. 2 ఎనర్జీస్ అయితే తీస్తాను. ఇవి సఫల్స్ చేసి ముందు బాటమ్ ఆఫ్ డెక్ చూపించాలి కదా, సఫల్ అవుతుందో లేదో. ద ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది కదా, స్కిప్ అయిపోతున్నా. బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తున్నా. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే మీ లైఫ్లో సమయం సందర్భాన్ని బట్టి కొన్ని సిచ్యువేషన్స్ అయితే ముగిసిపోతున్నాయండి. మీ నుండి దూరం అయిపోతున్నాయి. మీ లైఫ్లో ఉండవలసిన వారు ఉంటారు, దూరం అయిపోయిన వారు దూరం అవుతారు.
అంటే ఇక్కడ మీ లైఫ్లోకి సంతోషకరమైన లైఫ్ అయితే మీరు చూడబోతున్నారు. బాధపడే సంఘటనల నుండి మీరు దూరం అవుతున్నారు. క్లారిఫికేషన్ కూడా చూద్దాం. అసలు ఈ ద వరల్డ్ ఎనర్జీస్ కంటే మీ లైఫ్లో అసలు ఏముంటుందో బాటమ్ ఆఫ్ డెక్ ముందు చూపిస్తాను. చూసారు కదా, 6 ఆఫ్ కప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ఎనర్జీస్ ఉంటుందో కూడా మనకు తెలియదు. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ ప్రపంచంలో ఎలాంటి సంఘటన ఉండబోతుంది? మీ ప్రపంచంలో జరగబోయే సంఘటన. బాటమ్ ఆఫ్ డెక్ తీసేస్తున్నాను. 10 ఆఫ్ పెంటికల్స్. చెప్పాను కదా, చాలా చేంజెస్ అయితే వస్తుందండి. అబాండెన్స్ అయితే చూడబోతున్నారు. లైఫ్లో అయితే మీ లైఫ్లోకి రావాల్సిన వారు వస్తున్నారు, ఉండవలసిన వారు ఉంటున్నారు, అండ్ మీరు సాధించవలసింది ఉండబోతుంది. అది కూడా అబాండెన్స్. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ అయితే చూడబోతున్నారు. మీరు కోరుకున్న వారితో జీవితం అయితే చూడబోతున్నారు. ఇవేనండి ముఖ్యమైన సంఘటనలు. 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి అంటే మీ లైఫ్లో మీకు ఇదొక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. 789 అన్నది మేనిఫెస్ట్ సంబంధించిందండి. ఈ నెంబర్ ఎక్కువ ఎవరికైతే కనిపిస్తుందో అదృష్టం అనేది ఉండబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్ చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా పాజిటివ్గా. అదృష్టం, డబ్బు, లైఫ్ పాజిటివ్గా మారటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈ 789 అనేది సూచిస్తుంది. ఇవన్నీ ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మరొక డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.